శ్రీనివాస్ కూడా మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఈవినింగ్ శ్రీనివాస్. అసలు విజయనగరంలో ఈ సర్వే నెంబర్ 569 సంబంధించినటువంటి ల్యాండ్ వ్యవహారం పైన ఇక్కడ వైసీపీ కార్యాలయం కట్టడం, ఇది ప్రభుత్వ భూమంటూ 33 సంవత్సరాలకు లీజ్ ఇవ్వడం ఏంటి, అసలు ఈ ల్యాండ్ ఎవరిది, అసలు ఈ ల్యాండ్కి సంబంధించినటువంటి విషయం పైన ఇప్పటికే ప్రస్తుత గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు కావచ్చు, వారికి సంబంధించినటువంటి వాళ్ళు ఎప్పుడు కంప్లైంట్ చేశారు, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం జరుగుతుంది, అసలు ఆ ల్యాండ్ ఎలా వైసీపీ కార్యాలయ నిర్మాణానికి వెళ్ళింది? నమస్తే సార్. ఇక్కడ ఈరోజు ప్రధానమైనటువంటి కొన్ని ప్రశ్నలు అయితే సమాజాన్ని చాలా రెవెన్యూ వ్యవస్థ పైన చూపుడు వేలు ఎత్తి చూపించే విధంగా వచ్చింది. అంటే అధికారం అడ్డం పెట్టుకుంటే రెవెన్యూ రికార్డ్స్ ఏ విధంగానైనా సరే తారుమారు చేసుకోవచ్చు అనేటటువంటి విషయం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అది కూడా ఏదో ఒక సాధారణమైనటువంటి చిన్న సన్నక మధ్యతరగతి రైతుల విషయం కాదు. అది మహారాజుకైనా సరే, సాధారణ కుటుంబీకులకైనా సరే ఈ రికార్డులు తారుమారనేటటువంటిది మనకి అధికారం చూపిస్తే జరిగిపోవడానికి ఆధారాలు ఉన్నాయనడానికి అశోక్ గజపతిరాజు ఈరోజు మీడియా ముందు వెల్లడించినటువంటి ఈ డాక్యుమెంట్స్ మనకి ప్రధానంగా రుజువుగా నిలబడుతున్నాయి. ఎందుకోసం అంటే విజయనగర సామ్రాజ్యంలో చివరి పట్టాభిషేకం పొందినటువంటి పివిజి రాజు ఆయన పేరుని ఏర్పాటైనటువంటి మాన్సా సంస్థ తాలూకా ఆస్తులు, భూములు అవన్నీ ఒక ఎత్తు. అదేవిధంగా రాజావారి తాలూకా ఎస్టేట్కి సంబంధించిందంటే ఆ పివిజి రాజు తాలూకా వారసులకు ఆస్తులకు సంబంధించిన వివరాలు, అది ఒక వివరంగా మనం పరిగణించుకోవడానికి వీలుంటుంది. ఇప్పుడు ఏదైతే దాసన్నపేటకి సమీపంలో ఉన్నటువంటి కోట్లు విలువ చేసేటటువంటి భూమి, అది ఒక ప్రైవేట్ ల్యాండు గవర్నమెంట్ భూమిగా చూపించి అది వైసీపీ కార్యాలయంకి లీజుగా వెళ్ళేటటువంటి ఆ క్రమం అయితే వర్గీకరణ గురించి అయితే మనం ఒకసారి పరిశీలిస్తే చాలా ఆశ్చర్యకరమైనటువంటి అంశాలు మనకి తెలుస్తాయి. ఎందుకంటే ఇదే ఇక్కడ ఈ ఉత్తరాంధ్రలో కాకుండా రాష్ట్రంలోని పివిజి రాజు గారి కుటుంబం చరిత్ర తెలిసిన వాళ్ళు, వైసీపీకి సంబంధించిన చరిత్ర తెలిసిన వారందరూ కూడా ముక్కును వేలేసే విధంగా ఉందనేటటువంటి వాదోపవాదాలు అయితే చాలా స్పష్టంగా మనకి తెలుస్తున్నాయి. ఎందుకోసం అంటే మనం ఇక్కడ చూడొచ్చు, నేను కలెక్టర్కు రాసిన లేఖలో ప్రధాన అంశం ఏంటంటే అశోక్ గారు ఈ విధంగా తెలియజేయడం జరిగింది. ప్రైవేటుగా గుర్తింపబడిన ఒక ప్రైవేటు వ్యక్తికి చెందిన ఆస్తిని కేవలం 25/10/2021 నుండి 9/2/2022 వరకు, అంటే కేవలం 3 నెలల 10 రోజుల వ్యవధిలోనే అత్యవసరంగా టౌన్ సర్వే నెంబరు 569కి సంబంధించినటువంటి భూమి ప్రభుత్వ పరంగా వర్గీకరణ జరగడం అనేటటువంటిది ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశంగా ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. అంటే ప్రభుత్వం తాలూకా భూమిని ఒక పార్టీ కార్యాలయాలకు, ఇతరులకు కేటాయించడం పైన తానేమీ అభ్యంతరం చేయటం లేదని చాలా స్పష్టంగానే ముందుగా చెప్పారు. అయితే కేటాయించే ముందు ఆ భూమి హక్కుదారులు ఎవరు, దానికి సంబంధించిన అంశాలు ఏంటి అనేటటువంటిది పూర్తి స్థాయిలో తారుమారు జరిగాయని ఆయన అశోక్ గజపతిరాజు గోవా గవర్నర్గా ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో కొనసాగుతున్నటువంటి వ్యక్తి, నాకు జరిగిన అన్యాయం ఇది అని చెప్పి ఈరోజు మీడియా ముందుకు రావడం అనేటటువంటిది చాలా గమనించదగిన అంశంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ రెవెన్యూకి సంబంధించి అప్పటి తహసీల్దారు తానే కక్షిదారుగా, ఏకపక్ష న్యాయవాదిగా, న్యాయమూర్తిగా, జురీగా వ్యవహరించి మొత్తం ఈ తాలూకా తొలుత ఈ టౌన్ సర్వే నెంబర్లోని 569లోని 2 ఎకరాల భూమిని ఒకసారి చూపించి, ఎకరాన్నరని ఒకసారి చూపించి, చివరికి ఎకరా భూమిని మరోసారి చూపించి, అది ఆ ప్రైవేట్ భూమిని ప్రభుత్వ పరంగా బదలాయించి ఆ తర్వాత ఏమో వైసీపీకి 33 సంవత్సరాలకి లీజుగా ఇవ్వడం అనేటటువంటిది అది ఎంతవరకు సమంజసం అనేటటువంటి పూర్తి ఆధారాలను ఇటు ఈరోజు అశోక్ గజపతిరాజు బయట పెట్టడం జరిగింది. దీనికంటే కొద్ది రోజుల ముందు ఎవరైతే ఈ జిల్లా వైసీపీ ఆ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మజ్జి శ్రీనివాస్ అలియాస్ చిన్న శ్రీని కూడా మీడియా సమావేశం పెట్టి ప్రభుత్వ భూమి మాకు 33 ఏళ్ళకి లీజుకి ఇచ్చింది కాబట్టి మేము కట్టుకున్నామని వారు చెప్పడం జరిగింది. అయితే శ్రీనివాస్ వారి వాదన కూడా మనం ఒకసారి విందాం.
అయితే దీనికి ముందు దీనిపైన ఇవాళ గోవా గవర్నర్గా ఉన్నటువంటి అశోక్ గజపతిరాజు గారు ఇవాళ మాట్లాడారు. సో అంతకుముందు దీనిపైన కంప్లైంట్ చేశారా? చేసినప్పటికీ కూడా ఏమైనా దానిపైన చర్యలు తీసుకోవడం కానీ విచారించడం కానీ ఇలాంటివి ఏమన్నా ఇప్పుడు వరకు జరిగాయా? అసలు ఏం జరుగుతుందో అధికార యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం ఇప్పుడు వరకు చేసినటువంటిది ఏంటి దీనిపైన? ఇది దాసన్నపేటకి ఆనుకొని అంటే రోడ్డుకి ఆనుకుని ఉండేటటువంటి విలువైనటువంటి ఈ భూమిలో తొలుత అక్కడ వైసీపీ కార్యాలయానికి నిర్మాణం కోసం భూమి పూజ జరిగిన మరుసటి రోజే అప్పుడు ఉండేటటువంటి ప్రతిపక్షంలో ఉండేటటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు అందరూ అశోక్ గజపతిరాజు కుమార్తె ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు అదితి గజపతి, వీళ్ళందరూ కూడా అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. అక్కడ నిరసన ప్రదర్శన కూడా చేయడం జరిగింది. ఈ స్థలం రాజావారికి సంబంధించినటువంటి స్థలంలో మీరు ఎలా ఇక్కడ నిర్మాణం చేపడతారని. అయితే అప్పుడు అధికారంలో వైసీపీ ఉంది. ఈ విషయాలు ఏ విధంగా అధికారులు కూడా ఎవరు కూడా పట్టించుకోలే. అయితే దీనికి సంబంధించినటువంటి ఆధారాలు మాకు పూర్తిగా కావాలని ఆర్టీఐ చట్టం ద్వారా కూడా అప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు అప్పుడు ఉండేటటువంటి అధికారులు కోరడం, వాళ్ళు పూర్తి వివరాలు ఇచ్చిన తర్వాత అప్పటి నుంచి కూడా రాజావారి ఫ్యామిలీ ఈ సైటు తమది అని పోరాటం చేయడం అయితే దశల వారీగా జరుగుతూ వస్తుంది. కార్పొరేషన్కి సంబంధించిన అధికారులు కూడా దీన్ని కలుగు చేసుకోలేదు. అప్పుడు ఉండేటటువంటి అధికారులు, రెవెన్యూ అధికారులు అయితే అస్సలు పట్టించుకోలేదని మీడియా ముందు పలుదపాలుగా రాజావారి ఫ్యామిలీకి సంబంధించిన వారు కావచ్చు, ఆ కుటుంబాన్ని అభిమానించేటటువంటి వారు కావచ్చు, వీరందరూ కూడా చాలాసార్లు తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఇదంతా కూడా అరణ్య రోదనగానే ఆ రోజు మిగిలిపోవడం జరిగింది. ఈ దశలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అశోక్ గజపతిరాజు గారు కూడా తాను ఈ విషయం పైన జిల్లా కలెక్టర్కు, రెవెన్యూ అధికారులకు కూడా తాను ఫిర్యాదు చేయడం జరిగింది. మీరు చట్టం అక్కడ అమలు చేయండి, ఏకపక్షంగా అప్పుడు ఉండేటటువంటి తహసీల్దారులా కాకుండా చట్టాన్ని అమలు చేయండి అని కోరుతూ ఈరోజు కూడా ప్రస్తావించిన అంశం ఏంటంటే, ప్రైవేటు వ్యక్తిగా భూమిని ప్రభుత్వ పరంగా మీరు ఎలా చూపించారు? ఆ సంబంధిత కుటుంబం ఏదైతే ఉందో ఆ కుటుంబాన్ని ఇలా భూమి బదలాయిస్తున్నప్పుడు కుటుంబాన్ని అసలు మీరు సంప్రదించారా? ఈ ప్రశ్నలకు మాకు సమాధానాలు కావాలి అని చెప్తూ లోన్ విషయం చాలా స్పష్టంగా ఆయన పాయింట్ వైజ్గా పేర్కోవడం జరిగింది. ఇది విజయనగరం ఎస్టేట్ సంబంధించిన వారసులకు సంబంధించిన విషయం. ఇది విజయనగరం సామ్రాజ్యానికి సంబంధించి లేదా వారసు